హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం రాజా సాబ్ గారి నుంచి ప్రతి సినిమా కూడా రివ్యూ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరందరూ చూసి ఉన్నారు. ఈ 5 సినిమాలు ఈసారి సంక్రాంతి బరిలో నిలిచినాయి. సంక్రాంతి విన్నర్ ఎవరు? 5 సినిమాలలో ది బెస్ట్ ఏది ఉంది? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, మొత్తం ఓవరాల్గా ప్రొడక్షన్ వాల్యూ కానీ, డైరెక్షన్స్ కానీ ఓవరాల్గా చూసుకుంటే సంక్రాంతి విన్నర్ ఈసారి ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు. మన వరశంకర ప్రసాద్ ఎలా ఉందని చూశారు సినిమా. అసలు బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే బుక్ మై షో కావచ్చు, ఏ సైట్ చూసుకున్నా సోల్డ్ అవుట్. మొత్తం అనిల్ రావిపూడి సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి ఆయన మ్యాజిక్ చేస్తూనే ఉన్నాడు. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అంతా మన చిరంజీవి సినిమాకే పోతున్నారు. హుక్ స్టెప్ కానీ, చిరంజీవి గారు నడుచుకుంటూ రావడం కానీ, ఆ వింటేజ్ స్టైల్, ఆ యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఆ సినిమాలో కామెడీ కానీ మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట మూవీ. అసలు అనిల్ రావిపూడి వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా కూడా ఇది మిగిలిపోవడానికి ఆస్కారం ఉంది ఈసారి వచ్చే కలెక్షన్స్ లో మాత్రం. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం మనం, ఆల్మోస్ట్ 300 కోట్ల పైన ఆ సినిమా వసూలు చేయడం జరిగింది. ఈసారి చిరంజీవిది 350 నుంచి 400 క్రోడ్స్ అబోనే ఉండడానికి కూడా ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే టికెట్ రేట్లు పెంచడం జరిగింది. ఓపెనింగ్ నుంచి కూడా ప్రతి షో హౌస్ఫుల్ గానే నడుస్తోంది. సంక్రాంతి పండుగ ఈ వీక్ కూడా ఇంకా అలాగే స్కూల్స్ కూడా హాలిడేస్ ఉన్నాయి కదా. అట్లా మొత్తం ఓవరాల్ చూసుకుంటే సంక్రాంతి విన్నర్ గా మన చిరంజీవి గారు నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. ఇక నెంబర్ 2 లో మన నవీన్ పోల్శెట్టి సినిమా కూడా చాలా బాగుంటుంది. అది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, ఆ కామెడీ కానీ ఇది మొత్తం అంతా. ఇట్లా ఓవరాల్ గా మన నవీన్ పోల్శెట్టి కూడా నెంబర్ 2 ప్లేస్ లో ఉన్నాడు. అసలు ఫస్ట్ హాఫ్ అయితే నవీన్ పోల్శెట్టి కూడా ఆ స్టోరీ వైజ్ కానీ, ఆ యాక్టింగ్, అసలు ఆ కామెడీ చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లో ఆ పొలిటికల్ డ్రామా వల్ల కొంచెం ల్యాగ్ అవుతుంది. మళ్ళా ఎండింగ్ కి అతను సర్పంచ్ గా నిలబడ్డం, ఆ సర్పంచ్ లో పోటీ ఎలక్షన్స్ లో ఆ ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి సహాయం చేయడం, అట్లా సినిమాకి వచ్చేసి బాగానే ఉంటుంది. ఈ మూవీ ఖచ్చితంగా సంక్రాంతి బరిలో 2వ ప్లేస్ లో ఉండడానికి ఆస్కారం ఉంది. ఇక 3వ ప్లేస్ లో నారి నారి నడుమ మురారి, మన శర్వానంద్ది. మనం నిన్న నైటే మాట్లాడడం జరిగింది. ఈ మూవీ కూడా ఖచ్చితంగా డీసెంట్ ఫిలిం శర్వానంద్కి. ఎందుకంటే ఈ సినిమా కూడా స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఎక్కడ సెకండ్ హాఫ్ లో బోర్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ లో కూడా అంత బోర్ ఏమి అనిపించదు. స్టోరీ బాగానే ఉంటుంది, లవ్ ట్రాక్ జరుగుతూ ఉంటుంది. ఈ సినిమా హైలైట్ వచ్చి నారి నారి నడుము మురారిలో మన నరేష్. అసలు ఈ సినిమాలో సక్సెస్ కావడానికి ప్రధానమైనది నరేష్ యాక్టింగ్ కానీ, అసలు కామెడీ కానీ చాలా బాగుంటుంది ఈ మూవీలో. అలాగే ఎండింగ్ వచ్చే లవ్ స్టోరీ, ఆ సెంటిమెంట్ కూడా, ఆ హీరోయిన్ మధ్య సెంటిమెంట్, ఆ లవ్, అట్రాక్షన్, ట్రస్ట్, ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. అందువల్ల తర్వాత ప్లేస్ లో నారి నారి నడుమురారు ఉంటుంది. ఇక మనకు తెలిసినదే నెక్స్ట్ రాజా సాబ్ ప్రజలు అనుకున్న లెవెల్లో మూవీ అయితే రీచ్ అవ్వలేకపోయింది ఫ్రెండ్స్.
ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినది వేరు అక్కడ, కానీ సినిమాలో ఉన్న కంటెంట్ వేరు. అంటే ఇమాజిన్ చేసుకున్నారు ఆల్రెడీ రాజాసాబ్ ఎలా ఉంటుంది అనేసి ఫ్యాన్స్ ఇమాజిన్ చేసుకోవడం, ఆ ఇమాజిన్ తగ్గట్టు స్టోరీ కొంచెం డిఫరెంట్గా వెళ్ళిపోవడం సైకలాజికల్గా, ఇది కొంచెం మైనస్ అయింది రాజాసాబ్. లేకపోతే స్టోరీ కనుక ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా కనుక చూసుకుంటే రాజాసాబ్ కూడా డీసెంట్ ఫిలిం. ఏమిటి స్టోరీ అది 190 నిమిషాలు కావడం సినిమా కూడా అది కూడా మైనస్ అయింది. ఇప్పుడు ఓల్డ్ సీన్స్ కూడా యాడ్ చేశారు, అవి కూడా బాగున్నాయి. అంత 190 మినిట్స్ లేకోకుండా ఆ మూవీని ఇంకొక 20 నిమిషాలు కనుక తగ్గించి ఉండింటే ఆ బోర్ కొట్టే సీన్స్ అట్లీస్ట్ ఒక 20 నిమిషాలన్నా కట్ చేసి 170 మినిట్స్ ఆ స్థాయిలో కనుక తీసుకొచ్చింటే ఆ బోర్ కొట్టే సీన్స్ తీసేసి రాజాసాబ్ కూడా మంచిగా డీసెంట్ ఫిల్మ్గా మిగిలిపోవు. స్టార్టింగ్ కూడా ఆ ట్రైలర్లో విలన్స్ అన్ని పైన ఉండడం, ఆ సీన్స్ అన్ని డిలీట్ చేసి ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి ఆ స్టోరీ అనేది అందుకోలేకపోయింది. ఓవరాల్గా అయితే రాజాసాబ్ కూడా డీసెంట్ ఫిలిం ఫ్రెండ్స్. కానీ లాస్ట్ మాత్రం భర్త మహాశయులకి విజ్ఞప్తి రవితేజ గారిది. ఇందులో రవితేజ గారిది రొటీన్ స్టోరీ అయిపోయినాయి ఫ్రెండ్స్. అదే మైనస్ అయింది రవితేజ గారికి. రొటీన్ స్టోరీ. రవితేజ గారి సినిమా అంటే ఇంకా ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ప్రజెంట్ ఇంకా సేమ్ స్టోరీ ఉంటుంది, అదే స్టోరీని వేరే రకంగా తిప్పడం, అదే యాక్టింగ్, ఇద్దరు హీరోయిన్స్, ఆ పప్పు పాట, ఇలాగే స్టోరీ ఉంటుంది అనేది జనాలలో ఒక ఎక్స్పెక్టేషన్ అనేది తెలిసిపోతుంది. రవితేజ గారు కూడా మంచి ఈ సినిమాలో కూడా మంచి యాక్టింగ్ ఉంది, మంచి కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. మన సత్యతో కూడా, సత్య వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ అనమాట. నారాయణ మురారిలో కూడా అసలు ఓవరాల్గా అయితే ఇది ఫ్రెండ్స్ మనకి టాప్ 5లో కూడా సంక్రాంతి విన్నర్ మన చిరంజీవి గారు, మన శంకర్ వరప్రసాద్ గారు ఖచ్చితంగా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. తర్వాత నవీన్ పోలిశెట్టి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ సంక్రాంతికి నా రివ్యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.